విశాఖలోని రామకృష్ణ నగర్లో అత్యంత పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఈ రోజు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ ఏకాదశి వేళ ఉత్తరా నక్షత్రంలో శైవాగమ సాంప్రదాయంలో సుముహూర్త సమయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులైన అయ్యలూరి శ్రీనివాస దీక్షితులు పర్యవేక్షణలో క్రతువును నిర్వహించారు. చండీశ్వర పునఃప్రతిష్ఠ చేశామని, అలాగే ఆలయం వెలుపల ఉన్న నాగబంధాన్ని ప్రాంగణం లోపలి భాగంలో ప్రతిష్ఠించినట్లు ఆలయ పూర్వపు ధర్మకర్త కాళ్ళ సూర్యప్రకాష్ తెలిపారు. శ్రీరాముడు శివుడు కలిసి ఉండే పేరుతో రామలింగేశ్వర ఆలయం 1971లో స్థాపించబడిందని ఆయన స్థల పురాణాన్ని వివరించారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. శుభంభూయ. ఈరోజు ఈ రామకృష్ణానగర్ కాళ్ళవారి తోట గౌరీ సేవా సంఘం మరియు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉండే భగవంతుడి శక్తినిచ్చే భక్తులు వాళ్ళ సహకారంతో ఈ ధ్వజస్తంభ పునర్నిర్మాణ కార్యక్రమం చేయబడిందండి. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఈ దేవాలయం చుట్టు ప్రాంతం అంతా వ్యవసాయ భూములుగా ఉండేవండి. మహా ఉంటే ఆ మూలన గడ్డ, ఈ మూలన వేరే వేరే జనాలు అక్కడక్కడ ఉండేవారు తప్ప అంత వెలుగులో లేదు. నాకు ఊహ తెలిసి 3 సంవత్సరాలు. ఇది 71లో నిర్మించారండి. అప్పటికి నా వయసు 3 సంవత్సరాలు. నా కళ్ళకు కట్టినట్టున్నాయన్నమాట. ఈ దేవాలయం చరిత్ర చెప్పడానికి నన్ను ఎంతో అదృష్టం. నేను చూశాను కాబట్టి. చుట్టుపక్కల అంతా వ్యవసాయ భూములండి. ఆ రోజుల్లో ఉన్న పెద్దలు సంకల్పంతో ఆ రోజు శివాలయం అని అనుకోలేదండి. ఊరికి ఒక రామాలయం ఉండాలని శాస్త్రం. మన ఆంధ్ర హిందూ పరిషత్ కానీ పూర్వీకులకి మిగతా గుళ్ళ గురించి అంత గొప్పగా తెలియదండి. రామాలయం అనేది మట్టుకు ప్రతి ప్రాంతంలో కూడా కట్టడం అలవాటు. గ్రామాల్లో ప్రతి పల్లెటూరులో ఆ రోజు ఇది కుగ్రామంగానే ఉండేది. ఈరోజు పట్టణం అయింది. కానీ 71 దీని పరిస్థితి. యువతల వైపు వెళ్తే 1 కిలోమీటర్ వరకు రోడ్ లేదు, బండిబాటు రోడ్డేనండి. ఆలయం ప్రతిష్టత విశిష్టత అంటే ఇది 71లో అయ్యలూరు నీలకంఠ శాస్త్రి గారు, సింహాచలం ఆగమ శాస్త్ర పండితులు, ఆయన వచ్చి వీళ్ళు ఆ రోజు చదువురాని రైతులు, మిగతా ఆ మాత్రం 2-3 చదువుకున్న వాళ్ళతో, వేదం తెలిసిన వాళ్ళతో వెళ్ళి తెలుసుకొని ఇది రామాలయం కాదండి, అక్కడ మా గ్రామంలోని మా గౌరీ సేవాలయం కట్టారు, అక్కడ కట్టాలనుకున్నారు దేవాలయం. నాయుడు గారు, మీ భూములే చుట్టుపక్కలన్నీ మీరు రామలింగేశ్వర స్వామి దేవాలయం కడితే అందులో రాముడు సీత ఉంటారు, ఉప ఆలయాల్లో సూర్యనారాయణమూర్తి ఉంటారు, నందీశుడు ఉంటాడు, వినాయకుడు ఉంటాడు, పార్వతీదేవి ఉంటుంది. ఇది ఆగమశాస్త్ర ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నా లేకపోయినా ఉత్తరాయణలో అంటే ఈ రోజుకి కానీ ఎప్పటికీ కూడా ఆయన అదే చెప్పారు పండితులు. ఇది ఉపాలయాలు నిర్మించడానికి పనికిరాదు ఈ దేవాలయం. ఓన్లీ ఆ రోజైతే 71లో ఏవైతే మనం నిర్ణయించామో అవే ఉండాలి తప్ప చేస్తే ఇది అరిష్టం గ్రామానికి. అదే మాదిరిగా ఆ రోజు మరి ఈరోజు యంత్రాంగం అంతా డెవలప్ అయింది టెక్నికల్గా. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ 3 రోజుల నుంచి కూడా పూజలు అవుతున్నాయండి. 6, 7, 8 దీక్షితులు గారు, శ్రీనివాస దీక్షితులు గారు, ఆయన ఎవరో కాదండి, ఆ రోజు ప్రతిష్ఠ చేసిన వాళ్ళ అబ్బాయే ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్నారు. అతను కాలం చేశారు. అనుకోకుండా మాకు రెగ్యులర్గా వాళ్ళతో అటాచ్మెంట్ ఉండడం వల్ల మళ్ళీ అతన్నే పెట్టాం. ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈ 3 రోజులు ప్రాముఖ్యత ధ్వజస్తంభం. దానికి అనుగుణంగా చండీశ్వరుడిది ఆ రోజు మరి ఎందుకు ప్రతిష్ఠ ఇచ్చారో దాన్ని అలాగా అది కూడా చిన్న డ్యామేజ్ అయిందండి. అది చిన్న డ్యామేజ్ అంటే అది దాన్ని చండీశ్వరుని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాం. అలాగే ప్రాంగణం బయట గాలిగోపురం బయట రాగి చెట్టు కిందన ఒక నాగబంధం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక భక్తుడు ఆ రోజు కట్టాలని వస్తే అప్పుడున్న ఋత్వికులు దీనికి ముహూర్తం పెట్టేవాళ్ళు ఇలా చేయకూడదు అన్నారండి, మీరు దయచేసి బయట ఎక్కడైనా పెట్టుకోండి అంటే ఆ రోజు ప్రాణప్రతిష్ఠ లేకుండా అక్కడ పెట్టేశాడు ఆయన. ఎలాగో తీసుకొచ్చాను కదా ఎక్కడి నుంచో విగ్రహాన్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. అది మాకు తెలుసు కనుక ఆ విషయం దీక్షితుల వారికి తెలియపరిచాం. సార్ ఏదో ప్రజలు నమ్మకంతో చేస్తున్నారు కానీ ప్రజెంట్ అయితే ఈరోజు ధ్వజస్తంభం, చండీశ్వరుడు పునర్నిర్మాణం, తర్వాత నాగబంధం, అలాగే 3 రోజుల నుంచి కూడా శాంతి మహాయాగాలు జరిగాయండి. శాస్త్రోక్తంగా 3 రోజుల నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు జరిగాయి. పరమేశ్వరుడి దయ వల్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈవో గారు, చుట్టుపక్కల కాన్సెప్ట్ వీళ్ళందరితో మేము మాట్లాడి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని పరమేశ్వరుని వేడుకుంటూ ఈ మహత్కార్యం
మా చేతుల మీదుగా ఇప్పుడు వచ్చిన ఈ భక్తులందరి చేతుల మీదుగా జరిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. శతాధిక ప్రతిష్టాపనాచార్యులు ఐలూరి శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ రామకృష్ణ నగర్తో సహా చుట్టుపక్కల ఉండే గ్రామాలకు రామలింగేశ్వరుడు ఆరాధ్యుడని తెలిపారు. 1971లో తన తండ్రి ఐలూరి నీలకంఠ శాస్త్రి స్వయంగా ఆలయ ప్రతిష్ఠ చేశారని, మళ్లీ తన చేతుల మీదుగా ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన జరగడం తన భాగ్యమని అన్నారు. ఈ వైశాఖ మాసంలో పురాతనమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 1971 సంవత్సరంలో శైవాగమ పండితులు కీర్తిశేషుడు సింహాచలం ఆగమ పండితులు ఐలూరు నీలకంఠ శాస్త్రి గారి చేత ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ధ్వజ ప్రతిష్టాపన అంటే పూర్వం ప్రతిష్ఠ చేసినటువంటి ధ్వజము భిన్నమైపోయి ఉండడం చేత దీన్ని పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని వారి కుమారుడైనటువంటి ఐలూరి శ్రీనివాస దీక్షితులు అలాగే వారి మనమడు ఐలూరి నాగ నీలకంఠ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం త్రిదన దీక్షా పూర్వకంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 రోజులు ఆ ధ్వజమునికి ప్రతిష్టా సంస్కారములన్నీ చేసి ఈరోజు శుభముహూర్త కాలంలో ధ్వజస్తంభాన్ని పునః చండేశ్వరుణ్ణి నాగబంధన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి విశేషమైనటువంటి భక్తుల యొక్క ఆకర్షణ, వారి యొక్క సహకారము, వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇమిడి ఉన్నది. వారి యొక్క ఆధ్వర్యంలో అశేషమైనటువంటి భక్తులకి సేవ చేస్తూ ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా చేసినటువంటి దేవాదాయ శాఖ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించినటువంటి భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా కమిటీ వారి తరపున ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా ఋత్విజ బృందం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైనటువంటి ధ్వజ స్థాపన మహోత్సవం ఈ రోజుతో పూర్తవుతోంది. పూర్ణాహుతి అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు నాగశాస్త్రి మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎంతో నియమ నిష్ఠలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ధ్వజస్తంభం పురాతనమైనది కావడంతో దాని స్థానంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు పేర్కొన్నారు. రుద్ర ప్రచోదయాత్ రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు గత 71లో ప్రతిష్ఠ అయినటువంటి ఈ యొక్క దేవాలయం నందు ధ్వజస్తంభం ఇబ్బంది పడడం వల్ల ఈ యొక్క ఇబ్బంది పడినటువంటి ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠ చేయడానికి, అదేవిధంగా చండీశ్వరుడు యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి మన దేవాలయంలో ఈ రోజున విశేషమైనటువంటి పునః ధ్వజస్తంభ మరియు చండీశ్వర ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9:40 ధ్వజాన్ని అనేకమైనటువంటి భక్తుల సహాయ సహకారాలతో ఆ యొక్క ధ్వజస్తంభాన్ని స్థాపన చేయడం జరిగింది. కావున అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ విశేషమైన కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని భక్తులు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్థానిక కార్పొరేటర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకమని, ఇక్కడ జరిగే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠలో పాల్గొనడం ఎంతో భాగ్యమన్నారు. అండి ఈ రోజు రామలింగేశ్వర శివాలయం గుడి అంటే చాలా ప్రత్యేకతగా ఉంటది. మా వాటిలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశిష్టత కలిగిన గుడి. ఈ రోజు ఆ గుడిలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడమే ప్రజలందరూ, మా వార్డు ప్రజలందరికీ కూడా ఒక కొత్తదనంగా ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, దేశం బాగుండాలని, మనం వారిలో గెలాలని, దేశమే కాదు ప్రపంచమే కూడా గర్వించదగ్గగా కూడా అవుతుంది. అంతా భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.